ఇప్పుడు చెప్పబోతున్న ఈ స్టోరీ ఓ హోటల్లో జరిగింది. ఈ హోటల్ కేసు ఏంటంటే ఇక్కడ బస్ చేసిన వాళ్ళకు సంబంధించిన కేసు. ఈ హోటల్ హైవేకి దగ్గరగా ఉంది, హైదరాబాద్ ముంబై హైవే. ఇక్కడ జరిగిన సంఘటన మొత్తంలో పాపం ఆ ఫ్యామిలీ వాళ్ళదేం పొరపాట్లేదు. వాళ్ళు కేవలం ఈ హోటల్లో బస్ చేయడానికి వచ్చారు. వాళ్ళ పిల్లలు ఇక్కడ బాల్కనీలో ఆడుకుంటున్నారు. పిల్లలన్న తర్వాత ఆడుకుంటూనే ఉంటారు. ఆడుకోవడం మాత్రమే కాదు, కేరింతలు కూడా కొడతారు కదా. పిల్లలు కేరింతలతో ఆడుకుంటుంటే దానికి దగ్గరలో పక్క బాల్కనీలో ఓ వ్యక్తి కూర్చొనున్నాడు. అతనికి ఏమైందో ఏమో, ఆడుకుంటున్న పిల్లలతో కేరింతలు ఆపమని చెప్పాడు. పిల్లలు ఇంకోలా అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందని నన్ను మాత్రం అడగండి. ఆ వ్యక్తి అకస్మాత్తుగా నిలబడ్డాడు, ఇంట్లోకి పరిగెత్తాడు. అతను ఇంట్లోకి పరిగెత్తిన తర్వాత ఏం జరిగిందో ఎలా చెప్పంటారు? ఆ ఇంట్లో ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ పిల్లల పరిస్థితి ఏమిటి? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేరు, వాళ్ళు బయటే ఉన్నారు. వాళ్లకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో ఇంకా ఎవరెవరున్నారు. పిల్లలకే కాదు, లోపల ఎవరెవరున్నారన్న విషయం మనకు కూడా తెలియదు. చాలా దారుణం జరిగింది, చాలా దారుణం. అసలు ఇంటి లోపల ఎవరున్నారన్నది ఎవరికైనా తెలిస్తే ఈ కేసు త్వరగా పరిష్కరించబడేది. కానీ ఆ ఇంట్లో ఎవరున్నారు, ఏం జరిగిందో ఆగండి. మీరు గాని ఎప్పుడైనా ఏదైనా హోటల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే పక్క గదిలో ఎవరున్నారన్న విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోండి. ఇక చూడండి. 36, 37, 38, 39, 40, 41. కాస్త వెనక్కి వెళ్ళు. 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53. అరే నన్ను 100 పూర్తి చేయని అప్పుడు ఇస్తాను. లేదు నేను ఆడుకోవాలి. 55. నేను 100 పూర్తి ఇచ్చేస్తాను. నాకు ఇచ్చేయి, నేను ఆడుకోను కదా. ఇస్తాను కదా. నేను మమ్మీకి చెప్తాను. కొంచెంసేపు ఆగొచ్చు కదా, ఇచ్చేస్తాను. లేదు లేదు, ఇవ్వాల్సిందే, ఇవ్వు. అరే ఆగమంటుంటే ఇచ్చేస్తానని చెప్తున్నాగా. ఇస్తావా? మమ్మీతో చెప్పమంటావా? ఇవ్వు. ఏయ్ అమ్మాయిలు, అలర్ట్ చేయకండి. కాస్త అలర్ట్ తగ్గించండి. నేను పేపర్ చదువుతున్నాను. మీరు మీ పని చూసుకోండి, మేము మా పని చూసుకుంటాం. రెండు నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చోనివ్వరు. పదకి ఆడుకుందాం. 55, 56, 57, 58, 59, 60. సార్, ఇతనే ఈ హోటల్ మేనేజర్. హలో సార్. ఆ బాడీ ఎక్కడుందో చూపించండి. రండి చూపిస్తాను. ఇటువైపు సార్. పక్కకి రా. మీరంతా పక్క రండి. రండి సార్, శవం ఇక్కడే ఉంది. బుల్లెట్ ఇక్కడ తగిలినట్టు అనిపిస్తుంది. ఇమీడియట్గా చనిపోయి ఉంటాడు. బుల్లెట్ కూడా లోపలే ఉంది సార్. చూస్తుంటే ఎవరో దూరం నుంచి బుల్లెట్ కాల్చినట్టున్నారు. సార్, వీళ్ళంతా చెబుతున్నది ఏంటంటే బుల్లెట్ లోపల నుంచి వచ్చి ఉంటుందంటున్నారు సార్. బుల్లెట్ లోపల నుంచి వచ్చిందా? అవును సార్. అవునా? అంటే దీని అర్థం ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్నమాట. అతని పేరేంటి? సార్, మిస్టర్ ప్రేమ్.
పోయిన వారమే సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా నుండే? ఎస్ సార్. ఇతనితో ఇంకెవరైనా ఉన్నారా? లేదు, ఒంటరిగానే ఉన్నాడు. ఇక్కడ ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? చూశారు సార్, అక్కడి నుంచి కొంతమంది పిల్లలు చూశారు. అక్కడి నుంచా? ఎస్ సార్. అభిజిత్, సార్. వెళ్ళి చూడు. ఎస్. ఆ, అవును, ఇతన్ని కలవడానికి ఎవరైనా వచ్చేవాళ్ళ? ఆ విషయం రిసెప్షన్లో కనుక్కోవాల్సి ఉంటుంది సార్. కానీ ఇతనే అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉండేవాడు. అంతకుమించి ఇతని గురించి మాకేం తెలుసు సార్. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్. ఈ దుర్ఘటన జరిగినప్పుడు పిల్లలతో పాటు మీరు కూడా ఉన్నారా? లేదు సార్, మేము ఆ టైంలో టీ తాగుతూ ఉన్నాం. బయట నుంచి పిల్లల కేకలు వినిపించేసరికి మేము పరిగెత్తుకుంటూ వచ్చాం. ఓకే. హాయ్ నాన్న. హాయ్ నాన్న. మీరిద్దరూ ఆ బాల్కనీలో ఉన్న అంకుల్కి అసలు ఏమైందో చెప్పగలరా? పర్లేదు, భయపడకుండా చెప్పండి. నేను జస్ట్ లైక్ మీకు ఫ్రెండ్ లాంటి వాడిని. అసలు ఏం జరిగిందో ఏంటో చెప్పండి. నాకు చెప్పొచ్చమ్మా. ఆ అంకుల్ మాతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు తన డోర్ బెల్ మోగింది. అంకుల్ డోర్ తెరవడానికి వెళ్ళారు. ఓకే, ఆ తర్వాత? కాసేపటి తర్వాత అంకుల్ తన రూమ్లో నుంచి కింద పడిపోయారు. తర్వాత డోంట్ క్రై. నువ్వు వెళ్ళరామ్మా. మీరు చూసేసరికి ఆ అంకుల్తో పాటు ఇంకెవరైనా ఉన్నారా? లేదు. ఎవరూ లేరా? లేరు. పోనీ ఏదైనా రివాల్వర్, ఐఎమ్ సారీ, ఏదైనా క్రాకర్ పేలిన సౌండ్ వినిపించిందా? లేదు. సార్ సార్, ఈ విషయాలన్నీ బయటికి రానివ్వకండి సార్, లేకపోతే మా హోటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. మీ హోటల్లో ఓ మనిషి చనిపోయాడు. ఆ? అతని గురించి నీకేం బాధ లేదు. శవం ఇంకా ఇక్కడే పడింది, అర్థమైందా? సార్, ఆ, ఆ పిల్లలు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు అక్కడ ఆడుకుంటుండగా ఇతను బయటకు వచ్చి పడిపోయాడట. అది ఈ రూమ్లోంచి. రూమ్ లోపల నుంచి బయటికి పడిపోయాడా? అంటే దీని అర్థం రూమ్ లోపల ఎవరో ఉన్నారు. అదే సమయంలో బెల్ కూడా మోగిందట. ఇతనే స్వయంగా డోర్ తీయటానికి వెళ్ళాడని చెప్తున్నారు. అభిజిత్, ఎవరైతే ఆ బెల్ మోగించారో వాళ్లే ఈ హత్య చేసుంటారు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఎక్కడా రక్త మార్కలు లేవు, ఏ ఆధారాలు కూడా లేవు. సార్, బెల్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉండొచ్చుగా? ఆ సమయంలో ఎవరో బెల్ కొట్టారని ఆ పిల్లలు చెప్తున్నారు సార్. అభిజితో పనిచేయండి. హోటల్లో ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి. ఈ బెల్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేసి చూడండి. అసలు బెల్ ఎవరు కొట్టారో తెలిసిపోతుంది. అలాగే సార్. అంత అవసరం ఏం లేదు సార్. అవసరం లేదా? ఎందుకు సార్, అటు చూడండి. సీసీ కెమెరా భలే బాగుంది. ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో ఇప్పుడు తెలిసిపోతుంది. రికార్డింగ్స్ ఉన్నాయా? ఎస్ సార్. ప్లే చేసి చూపించు. ఎస్ సార్. ఇవాళ మార్నింగ్ రికార్డ్ అయిందేనా? అవును సార్. క్యారిడార్లో ఏం జరిగినా ఈ రికార్డర్లో తెలిసిపోతుంది. ఇటే వస్తున్నాడు. ఇతనే హంతకుడై ఉంటాడు. డోర్ బెల్ ఇతనే నొక్కాడు.
లోపల ఎవరున్నారో అర్థం కావట్లేదు. అదే కదా, కెమెరా కేవలం కారిడార్లోనే ఉంది. ఈ వ్యక్తి పేరేంటి? సతీష్. సతీష్ ఎక్కడుంటాడు ఇప్పుడు? సార్ తన ఈ టైంలో రెస్టారెంట్లో ఉంటాడు. హలో బాయ్ సార్. సార్ సతీష్ ఎక్కడుంటాడు? సతీష్ అక్కడున్నాడు సార్. థ్యాంక్ యూ. సతీష్, మేము సిఐడి నుండి వచ్చాం. సిఐడి? అంతగా భయపడుతున్నావేంటి సత్తులు? ఎక్కడ హత్య జరుగుతుందో అక్కడికి సిఐడి వాళ్ళని తప్పక వస్తాం. హత్య? ఏంటి హత్య జరిగిందా? హే పదండి పదండి, ఏయ్! వెళ్దాం, పదండి. ఎవరు ఇక్కడ నుండి వెళ్ళడానికి వీల్లేదు. సార్ 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 ఇక్కడ హత్యల విషయం ఎత్తకండి సార్. కస్టమర్లు అందరూ పారిపోతారు సార్, ప్లీజ్. ఇక్కడ ఓ హత్య జరిగింది. హంతకుడు ఇంకా పట్టుబడలేదు, అర్థమైందా? సార్ సార్ కొద్దిగా నెమ్మదిగా మాట్లాడండి సార్. మా హోటల్ పరువు అంతా పోయేట్టుంది. హంతకుని మేం పంపించామా? కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. హంతకుడు ఈ హోటల్లోనే ఉన్నాడు. హోటల్లోనా? మీరు కూడా అయి ఉండొచ్చు. సార్ నేనా? అవును. మేము హంతకుని పట్టుకునేంత వరకు ఎవరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అర్థమైందా? సతీష్, నువ్వే వెళ్ళావు కదా పొద్దున రూమ్ నెంబర్ 107కి? అవును సార్, నేనే వెళ్ళాను సార్. ఆ తర్వాతే దారుణం జరిగింది. సార్ నాకేమీ తెలియదు సార్. నేను అక్కడికి శాండ్విచ్ తీసుకొని వెళ్ళాను. శాండ్విచ్ తీసుకెళ్ళావా? అందులో బుల్లెట్ కూడా ఉందా ఏంటి? బుల్లెట్? శాండ్విచ్లో బుల్లెట్ ఎలా ఉంటుంది సార్? అయితే తను ఎలా చనిపోయాడు? నువ్వు అతని రూమ్కి వెళ్ళినప్పుడు అతను బ్రతికే ఉన్నాడు కదా? అవును సార్, కానీ అతను శాండ్విచ్ వద్దని చెప్పాడు సార్. ఎందుకు వద్దని చెప్పాడు? సార్ అతను అసలు శాండ్విచ్ ఆర్డర్ ఇవ్వలేదంట సార్. మరి ఆ శాండ్విచ్ని ఎవరు ఆర్డర్ ఇచ్చినట్టు? రూమ్ నెంబర్ 106 వాళ్ళు శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చారు, కానీ మా మేనేజర్ గారు పొరపాటుగా 107కి పంపించారు. ప్రణీత్, వివేక్, మీరు త్వరగా వెళ్ళి కనుక్కోండి 106లో ఎవరైనా శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చారో లేదో. అభిజిత్, అవునా? గుడ్. ఓకే జోసఫ్, అభిజిత్కు కెమెరా రికార్డింగ్స్లో ఏదో క్లూ దొరికిందట. ఎక్స్క్యూజ్ మీ అభిజిత్, ఏం క్లూ దొరికింది? సార్ నా ఉద్దేశంలో అతని హత్య చేసినట్లేడు. ఫుటేజ్లో గన్ ఎక్కడ కనపడడం లేదు. See this. అతని చేతిలో ట్రే తప్ప గన్ కనపడడం లేదు సార్. బహుశా ఇలా జరిగిందేమో. ఆ ప్లేట్ కింద గన్ను దాచిపెట్టి ఫైర్ చేసి ఉండొచ్చు కదా. సార్ కాసేపు మీరన్నదే నిజం అనుకుందాం. అలాంటప్పుడు బుల్లెట్ చెస్ట్ కింద తగిలి ఉండాలి. కానీ అతనికి బుల్లెట్ సరిగ్గా ఈ 4 హెడ్ మీద తగిలింది. అలా తగలాలంటే చేతిని పూర్తిగా స్ట్రెచ్ చేసి ఈ రేంజ్లో షూట్ చేసి ఉండాలి. సార్, దిస్ ఈజ్ మిస్ శాండ్రా ఫ్రమ్ రూమ్ నెంబర్ 106. హలో మిస్ శాండ్రా. హలో. బై ఎనీ ఛాన్స్ డిడ్ యూ ఆర్డర్ క్లబ్ శాండ్విచ్ దిస్ మార్నింగ్? అవును, నేనే ఆర్డర్ ఇచ్చాను. కానీ శాండ్విచ్ తింటం మూలంగా మీకేమైనా ప్రాబ్లమా? అదే, మీకు తెలుగు మాట్లాడటం వచ్చా? నేను తెలుగు చక్కగా మాట్లాడగలుగుతాను. మేడం, మీరు ముందే చెప్పొచ్చుగా. నేను ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా? ప్రణీత్, మిస్ శాండ్రా, మీరు క్లబ్ శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చారు కదా? అవును, ఆర్డర్ ఇచ్చాను. కానీ చాలా ఆలస్యంగా తీసుకొచ్చాడు. ఈ వెయిటరే తీసుకొచ్చాడు. కానీ రూమ్ నెంబర్లో ఏదో కన్ఫ్యూజన్ అయిందని చెప్పాడు. ఓ సరే, పర్వాలేదు. ఇదే కన్ఫర్మ్ చేసుకుందామని పిలిచాం. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. అంటే సార్ సతీష్ హత్య చేయలేదు, తను నిజమే చెప్తున్నాడు. వివేక్, అసలు హంతకుడు దొరికేంత వరకు మనం ఏ విషయాన్ని చెప్పలేం. ఇతను చంపకపోతే మరెవరు చంపినట్టు? బాల్కనీలో ఎవరూ లేరు, ఇంకా కార్డర్లో కూడా ఎవరూ కనిపించలేదట. సార్, ఒకవేళ హంతకుడు గదిలోనే ఉన్నాడేమో. ఎందుకంటే ఇక్కడ గదుల్లో కెమెరాస్ ఏం లేవు కదా.
సతీష్, ఎగ్జాక్ట్గా జరిగిందేంటో చెప్పు. నువ్వు శాండ్విచ్ తీసుకెళ్ళినప్పుడు ఆ గదిలో ఇంకెవరైనా నీకు కనిపించారేమో చెప్పు. సార్ నేను అతను రూమ్ బెల్ నొక్కగానే ఏంటి సార్ మీ శాండ్విచ్ శాండ్విచ్? నేను ఏ శాండ్విచ్ ఆర్డర్ చేయలేదే. ఆ, రూమ్ నెంబర్ 107 అయితే ఇదే కదా? రూమ్ ఇదే, కానీ నేను ఏ శాండ్విచ్ ఆర్డర్ చేయలేదు. అర్థమైందా? వెళ్ళెక్కడి నుంచి. ఒక్క నిమిషం. నువ్వు ప్రేమ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారో లేదో చూడలేకపోయావు, ఎందుకంటే అక్కడ కర్టెన్లు మూసి ఉన్నాయి. అవును సార్. అభిజిత్, మనం వెళ్ళినప్పుడు అవి తెరిచే ఉన్నాయి. ఈ కట్టెల వ్యవహారం ఏంటో వెళ్ళి చూద్దాం పదా. సార్, ఒకవేళ ఎవరైనా ఈ రూమ్లో ఉంటే అతను ప్రేమ్ చనిపోవడానికి మనం ఇక్కడికి రావడానికి మధ్య టైంలో ఈ కర్టెన్ ఓపెన్ చేశాడు. ఓహోహో, జోసఫ్ ఇటు చూడు. అభిజిత్, సార్, ఈ రంధ్రం బుల్లెట్ వల్లే పడి ఉంటుంది. చుట్టంతా కాలిపోయింది. చుట్టుపక్కల కాలిపోయింది. వేగంగా దూసుకొచ్చిన బుల్లెట్ దీన్ని కాల్చేసినట్టుంది. అంటే దీని అర్థం ఒకటే సార్, అతను రూమ్లో తిరుగుతున్నప్పుడు ఎవరో బయట నుంచి ఇతన్ని షూట్ చేశారు. బుల్లెట్ కట్టంలోంచి ఇలా దూసుకొచ్చి ఫోర్ హెడ్కి తగలడం వల్ల అతను చనిపోయారు. జోసఫ్, ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇలా ఇవ్వు. సార్, అభిజిత్, నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు. బుల్లెట్ బయట నుంచే వచ్చింది. ఈ కర్టెన్ దారాలన్నీ లోపల వైపు ఉన్నాయి. అంటే ప్రేమ్కు బుల్లెట్ దిగినప్పుడు అతను గుమ్మం వైపు నుండి బాల్కనీ వైపు వస్తున్నాడనమాట. దీన్ని బట్టి చూస్తే బుల్లెట్ కాల్చినవాడు బాల్కనీలోనే ఉన్నాడనమాట. సార్, అక్కడ ఆడుకుంటున్న ఆ పిల్లలందరినీ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ బాల్కనీలో ఎవరూ లేరని, అతనే బయటకు వచ్చి పడిపోయాడని చెప్తున్నారు. కానీ ఎవ్వరికీ కనిపించకుండా ఉండి బాల్కనీ నుండి బుల్లెట్ ఎలా కాలుస్తాడు? అదే కదా, ఆ పిల్లలతో మరోసారి మాట్లాడి చూద్దాం. వివేక్, నువ్వు వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురా. కాస్త బుజ్జగించి తీసుకురా, భయపెట్టకు. ఎస్ సార్. సార్, ఒక్కొక్కసారి ఇలా కూడా జరగచ్చు సార్. పిల్లలు ఆటల్లో పడి ఎంతగా ఇన్వాల్వ్ అయిపోతారంటే వాళ్లకు అటు ఇటు కూడా ఏమీ కనిపించదు. నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటంటే ఆ కింద పడి చనిపోయిన వ్యక్తి వీళ్ళకి కనిపించలేదంటావా? అది కాదు సార్, అసలు నేను చెప్పాలనుకున్నది అంటే ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి ఎవరికి తెలియకుండా వచ్చి గప్చుప్పుగా మర్డర్ చేశాడంటావు, అంతే కదా? అది కాదు సార్. హలో, కమ్. ఒక్క విషయం చెప్పండి అమ్మా. బుల్లెట్ తగిలిన ఈ అంకుల్ ఉన్నాడే, అతనితో పాటు ఎవరైనా ఉన్నారా? లేదు. లేరా? షూర్? మీరిద్దరూ ఎవరైనా పరిగెత్తడం చూసారా? లేదు, మేము ఈ బాల్కనీలోనే ఆడుకుంటున్నాం. మేమెవరిని చూడలేదు. ఓకే, ఏం పర్లేదు, వెళ్ళండి. థ్యాంక్ యూ. వివేక్, తీసుకువెళ్ళు. రండి సార్, హంతకుడు బాల్కనీలో లేకపోతే మరి అతను ఎక్కడి నుంచి షూట్ చేశాడు అంటారు? సార్, ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుంది, ఆత్మ గీత్మల పేరు అస్సలు ఎత్తొద్దు ప్రణీత్. సార్, నేను ఆత్మల గురించి మాట్లాడుతున్నానని మీకెలా తెలిసింది సార్? నీ గురించి నాకు బాగా తెలుసు. సార్, ఏంటి జోసఫ్? బుల్లెట్ ఖచ్చితంగా అక్కడి నుండి వచ్చి ఉంటుంది సార్, ఆ హైవే మీద నుండి. అభిజిత్,
ఈ టైర్ గుర్తులు చూడు. ఈ గుర్తులు బట్టి చూస్తే ఇక్కడికి ఎవరో వచ్చారు. రేంజ్ కూడా కరెక్ట్గా ఉంది. ఇక్కడ నుంచే షూట్ చేసి ఉంటాడు. ఏసీపీ గారికి ఫోన్ చేస్తాను. అభిజిత్, ఏదైనా దొరికిందా? సార్, చూస్తుంటే ఇక్కడ నుంచే షూట్ చేసినట్టుంది. అవునా? ఒక్క నిమిషం ఆగు. హలో అభిజిత్, నీకు నేను క్లియర్గా కనిపిస్తున్నానా? యా సార్, మీరు నాకు చాలా క్లియర్గా కనపడుతున్నారు. అంటే అభిజిత్, అక్కడి నుంచే బుల్లెట్ కాల్చుంటారు. యా సార్. అభిజిత్, చెప్తా సార్. ఇటు చూడు, బుల్లెట్ క్యాప్. మన గెస్ కరెక్టే. గన్ ఇక్కడి నుంచే షూట్ చేశారు. సార్, మాకిక్కడ రోడ్డు పక్కన ఓ బుల్లెట్ క్యాప్ దొరికింది. అంటే కన్ఫర్మ్గా అక్కడి నుంచే బుల్లెట్ కాల్చుంటారు. అక్కడి నుంచే. ఒక్క నిమిషం ఆగు. అభిజిత్, కాస్త మన బ్యాడ్జి పైకి చూపించు. ఓకే సార్. డిస్టెన్స్ ఎంత ఉందో చెక్ చేస్తాను. $500 యార్డ్స్. అభిజిత్, డిస్టెన్స్ 500 యార్డ్స్. 500 యాడ్సా? ఇంత దూరం నుంచి బుల్లెట్ని కేవలం షార్ప్ షూటరే కాల్చగలడు. బుల్లెట్ క్యాప్ ఇక్కడ దొరికింది కాబట్టి మీరంటోంది అక్షరాల నిజం సార్. బుల్లెట్ కాల్చింది ఈ యాంగిల్ నుంచే, కానీ బుల్లెట్ కాలుస్తున్నప్పుడు ఎవరు చూడలేదంటావా? అదే అర్థం కావట్లేదు. ఒకవేళ ఏదైనా వెహికల్లో కూర్చొని షూట్ చేశాడేమో సార్. హంతకుడు ఖచ్చితంగా ఏదో వెహికల్లో కూర్చొనే షూట్ చేసినట్టున్నాడు సార్. ఒకవేళ వెహికలే అయితే ఎవరో ఒకరు చూసే ఉంటారు. మీరు వెనక్కి వచ్చేయండి, చుట్టుపక్కల వాళ్ళని అడిగి చూద్దాం. సార్ సార్, ఆ హైవే పైన ఓ బండి ఆగింది. చాలాసేపు ఆగింది. బహుశా పాడైపోయిందేమో. పాడైన వెహికలా? అవును సార్, హైవే కదా, వెహికల్స్ పాడైపోవడం మామూలే కదా. మరి అది అక్కడ ఎంతసేపు ఉంది? అటు ఇటుగా ఓ అర్ధగంట ఆగుంటుంది సార్, తర్వాత వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవును సార్. అది అటు వెళ్ళిందా ఏంటి? కాదు సార్, అటువైపు అయితే కాదు, ఆ వెహికల్ ఇటువైపు వెళ్ళింది. అటువైపు వెళ్ళిందా? అవును సార్. అది డెడ్ ఎండ్ కదయ్యా, అటు దారుందా ఏంటి? లేదు సార్, అటువైపు దారి ఉన్నట్టేమీ లేదు, కానీ అటువైపే వెళ్ళింది. జోసఫ్ సార్, అదే నేను అటువైపు మాత్రం రాను. అటువైపు అడవి జంతువులు ఏమైనా ఉంటాయేమో సార్. వెళ్ళక తప్పదు ప్రణీత్. హంతకుడు ఇంకా అక్కడే ఉన్నాడేమో. సార్, అది సార్. జోసఫ్. ఏంటి జోసఫ్? చూడండి సార్. ఆ బండివాడు చెప్పాడే, అదే వెహికల్లా ఉంది ఇది. జాగ్రత్తగా వెతకండి. నంబర్ ప్లేట్ లేదు సార్. నంబర్ ప్లేట్ లేదా?
ఇంజన్ నెంబర్ కూడా లేదు సార్. ఇంజన్ మీద కూడా నంబర్ లేదా? అవును సార్, ఇంజన్ మీద నెంబర్ను చెరిపేశారు. దేంతోనూ చెరిపేశాడు. ఇంజన్ పైన నంబర్ కూడా చెరిపేశారా? ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్ సార్. వెహికల్ లోపల చూడండి, ఏదైనా దొరుకుతుందేమో. సార్ ఆ, ఫుట్ ప్రింట్ సార్. చూస్తుంటే హంతకుడిలానే ఉంది. ఆ. ప్రణీత్, సార్ త్వరగా బయటికి రా. వస్తున్నా సార్. ప్రణీత్, ఇలా చూడు, ఫుట్ ప్రింట్ లా ఉంది. దీని ముద్రను తీసుకో. అలాగే సార్. త్వరగా. ఫుట్ ప్రింట్ దొరికింది కాబట్టి ఇక వాడిని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. మన ప్రణీత్ ఉన్నాడు కదా, అతను వెతికి పట్టుకుంటాడులే. ఏం ప్రణీత్? వెతకడం ఏంటి సార్, ఆల్రెడీ నా బుర్రలో ఓ మంచి ఐడియా వచ్చింది సార్, చెప్పంటారా? అరే దేవుడా. ఏ ప్రణీత్, నేను జోక్ చేశాను, సీరియస్ గా మాత్రం తీసుకోకు. సార్ అసలు నా ఐడియా ఏంటో వినండి సార్. ప్రణీత్, నీ ఐడియాలన్నీ మా బుర్రలు పాడు చేసేవే. సార్ ఐడియా ఏంటి సార్? వింటే తప్పే ఉంది, ఒకసారి చెప్పనివ్వండి. సరే, నువ్వు విను, నేను అక్కడెళ్ళి నించుంటాను. సార్, ఆ జోసఫ్, వెహికల్లో టిష్యూ పేపర్ దొరికింది సార్. చూస్తుంటే దీని మీద హోటల్ హైవే కింగ్ అని రాసింది. హోటల్ హైవే కింగా? అక్కడే హత్య జరిగింది. హోటల్ హైవే కింగ్. హంతకుడు ఈ టిష్యూ పేపర్ వాడాడంటే హంతకుడు ఖచ్చితంగా హోటల్లోనే ఉండుంటాడు సార్. ఆ, ప్రణీత్, సార్ ఆ ఫుట్ ప్రింట్ రెడీ అయిందా? ఆల్మోస్ట్ రెడీ సార్. గుడ్. అభిజిత్, హోటల్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి షూలని ఈ ముద్రతో మ్యాచ్ చేసి చూడండి. ఎవరిని వదిలిపెట్టొద్దు. అరే ఏంటిదంతా నాన్సెన్స్? ఇంకెప్పుడు మనం ఈ హోటల్కి రాకూడదు. అరే ఏమిటిది? ముందు మీరు హత్య హోటల్లో జరిగిందన్నారు, తర్వాత మీరే కాదన్నారు, హోటల్ బయట నుంచి జరిగిందన్నారు, ఇప్పుడు మళ్ళీ మీరే హోటల్ లోపలే అంటున్నారు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. శాంతించండి, శాంతి. మేనేజర్ సాబ్, మీ బుర్ర కాస్త చల్లబడనివ్వండి. ఎందుకంటే హంతకుడు మరికొద్దిసేపట్లో మన ముందుకు రాబోతున్నాడు. మాకు దొరికిన ఆధారంతో హంతకుణ్ణి తప్పకుండా పట్టుకుంటాం. ఎలాంటి ఆధారం? అతని షూ గుర్తులు. అతను తన షూస్ గుర్తులు చెరిపేయడం మర్చిపోయాడు. ఇక ఇప్పుడు మా డేరింగ్ డాషింగ్ ఆఫీసర్ ప్రణీత్ ఇక్కడ అందరి షూస్ని చెక్ చేస్తాడు. మీరందరూ దయచేసి లైన్లో నిల్చోండి, త్వరగా. సో హోటల్ స్టాఫ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా. ఓన్లీ జెంట్స్ ప్లీజ్. రండి, 1 by 1. సార్ నేను కూడానా? ఏను మొగాడివి కాదా? పడిపోతున్నాడు సార్. సార్, లేండి సార్.
అయ్యో, నడుము విరిగిపోయింది. అమ్మ. ఎన్నిసార్లు చెప్పానా నీకు నాకంటే ముందు వెళ్ళొద్దని? సార్ మళ్ళీ పారిపోతున్నాడు. ఏయ్, ఎక్కడికి వెళ్తాడు? ఏయ్, నువ్వు నాకంటే వెనకాలరా. ఏంటి మా వాడు ఇబ్బంది పెట్టాడా? నీ షూ చూపించు. మనోడిదే పర్ఫెక్ట్ మ్యాచింగ్. సార్ దూకి చచ్చిపోయాడు. మా హోటల్లో పనిచేసేవాళ్లే మా గెస్ట్లనే చంపేస్తారా? సార్, నేను ఇలాంటిది ఎప్పుడు వినను కూడా వినలేదు సార్. నీకు ఇది చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను. అసలు హత్య జరిగింది మీ హోటల్లోనే. కానీ అతను పర్మనెంట్ ఉద్యోగి కాదు సార్. అతను టెంపరీ ఎంప్లాయీ, మామూలు డ్రైవర్. మామూలు డ్రైవరా? షార్ప్ షూటర్ అతను. షార్ప్ షూటర్ అంటే నీకు తెలుసా? సుపారీ తీసుకుని మర్డర్ చేశాడు వాడు. వాడి పేరేంటి? కైలాష్. ఐ సీ. సార్, మర్డర్ చేయడానికే వాడు ఇక్కడ జాయిన్ అయినట్టున్నాడు. సార్, అతని జేబులో కొన్ని వస్తువులు దొరికాయి. ఈ మొబైల్ ఇంకా 50,000 రూపాయలు. ఓ మామూలు డ్రైవర్ జేబులో 50,000 రూపాయలు. ఈ మర్డర్ చేసినందుకు వాడికి ఇచ్చిన సుపారీ అయి ఉంటుంది. సార్, ఈ పాడైపోయిన మొబైల్తో పాటు ఈ సిమ్ కార్డ్ కూడా విరిగిపోయింది. సార్, నా భార్య ఎప్పుడు చెబుతుంది సిమ్ కార్డుని ఎప్పుడు పారేయకూడదట. అది మంచిగా ఉన్నా విరిగిపోయినా సరే మొబైల్లో వేసి చూడాలట. జోసఫ్, ఈ భార్యా బాధితుడు మనకు మరో సలహా చెప్పకముందే ఆ సిమ్ను సెల్లో వేసి చెక్ చేయి. ఎస్ సార్. జోసఫ్, త్వరగా చెయ్యి, లేదంటే తను మరో సలహా చెప్తాడు. చేస్తున్నాను సార్. ఈ భార్య బాధితుడు అంటే ఏంటి? భార్య బాధితుడంటే భార్య మాట వినేవాడని. ఆనైంది సార్, ఆనైంది. వారేవా ప్రణీత్, నీ భార్య కరెక్టే చెప్పింది. కాల్ లిస్ట్ ఒకసారి చెక్ చేసి చూడు. సార్, ఈరోజు ఉదయం 8:30కి ఓ కాల్ వచ్చింది. 8:30కా? హత్య జరిగింది కూడా ఆ టైంకే. అంటే ఎవరో కైలాష్కి ఫోన్ చేసి బుల్లెట్ కాల్చమని చెప్పుంటారు. ఇంతకీ ఆ నెంబర్ ఏంటి? 789852852852. 852. ఏంటి? మీకు ఈ నెంబర్ ఎవరిదో తెలుసా? ఎవరి నంబర్ ఇది? సార్, అది మా హోటల్ నెంబరే. అంటే దీని అర్థం ఎవరో హోటల్ నుంచే ఫోన్ చేశారన్నమాట. ప్రేమ్ చనిపోవడానికి కొద్దిసేపటి ముందు. అంటే సార్, ఈ ప్లానింగ్ అంతా ఈ హోటల్లోనే జరిగినట్టుంది సార్. ఏంటి మేనేజర్ గారు, కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోయారు?
ఏం మాట్లాడమంటారు సార్? ఏ ఫోన్ వచ్చింది మీ హోటల్ నుంచి అని తెలియగానే నోరు మూసుకుపోయిందా? ఆ? ఈ ఫోన్ ఎవరు చేశారు? ఈ ఫోన్ కాల్ ఏ రూమ్లోంచి వెళ్ళిందో కనుక్కునే అవకాశం ఉందా? ఆ, లేదండి. అయితే వీళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయినట్టుంది. సార్, మర్డర్ జరగడానికి కరెక్ట్గా 5 నిమిషాల ముందు ఫోన్ వచ్చింది. ఎవరో హంతకుడికి ఫోన్ చేసి అతను బయటకు వస్తున్నాడని కరెక్ట్గా ఇన్ఫార్మ్ చేశారు సార్. ప్రేమ్ రూమ్లో ప్రేమ్ కాకుండా ఇంకెవ్వరూ లేరు. మరి హత్య చేసిన వాడికి ప్రేమ్ బాల్కనీ వైపు వస్తున్నట్టు ఎలా తెలిసింది? అదే కదా, ఎవరైతే ప్రేమను చూశారో అతనికి ఎలా కనిపించాడు? అతని కళ్ళలో ఏమైనా ఎక్స్రే ఉన్నాయా సూటిగా చూడటానికి? ఏదో తిరకాసుంది. మేనేజర్, ఏ రూముల నుంచి ఇక్కడికి హైవే కనిపిస్తుంది? సార్ 105, 106, 107, 108. అదన్నమాట. ఏమైంది సార్? అభిజిత్, అతనెవరో ఒకరే ప్రేమ్ బాల్కనీకి వస్తున్న సంగతి తనకు ముందుగానే తెలిసిపోయింది. అతను బుల్లెట్ కాల్చేవాడికి ఇన్ఫార్మ్ చేశాడు. ఇక్కడ రూమ్ సర్వీస్ మేనేజర్ ఎవరు? నువ్వేనా? అవును సార్, నేనే. ఏంటి విషయం? తినేవాడికి సంబంధించిన ఆర్డర్ నువ్వే తీసుకుంటావు కదా? అవును సార్, నేనే తీసుకుంటాను. ఆర్డర్స్ ఎలా తీసుకుంటావు? అంటే ఏంటి సార్? అంటే లేదు గింటే లేదు, ఆర్డర్ ఎలా తీసుకుంటావని అడుగుతున్నావు, చెప్పు. చాలా సింపుల్ సార్. కస్టమర్స్ మాకు ఫోన్ చేస్తారు, ఆ ఆర్డర్స్ మేము ఈ రిజిస్టర్లో రాసుకుంటాం సార్. కరెక్ట్గా రాస్తావా? అవును సార్. అయితే ఈరోజు ఉదయం శాండ్విచ్ ఆర్డర్ వేరే రూమ్లోకి ఎలా వెళ్ళింది? వేరే రూమ్లోకా? యా, 107 రూమ్లో వాళ్ళు ఆర్డర్ చేయకుండానే శాండ్విచ్ ఎలా పంపావు? లేదు సార్, మా పొరపాటు ఏం లేదు. ఆ శాండ్విచ్ ఆర్డర్ రూమ్ నెంబర్ 107 కోసం ఇచ్చారు. ఇటు చూడండి. కానీ అతను ఆర్డర్ చేయలేదు అన్నాడు. నువ్వు వింటలో పొరపాటు జరిగి ఉండొచ్చుగా? సార్, గత 5 సంవత్సరాల్లో అలాంటి పొరపాటు ఎప్పుడూ జరగలేదు. ఈ రోజు ఎలా జరుగుతుంది? నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు సార్, శాండ్విచ్ ఆర్డర్ రూమ్ నెంబర్ 107 కోసమని. ఫోన్ ఎవరు చేశారు? ఏ రూమ్ నుండి? రూమ్ నెంబర్ 106 నుండి. రూమ్ నెంబర్ 106 వాళ్ళు ఫోన్ చేసి 107 అని చెప్పారా? అవును సార్. తను మా కస్టమర్ కదా, తనతో గొడవ పడలేం కదా సార్. 106 వాళ్ళు 107 వాళ్ళకి శాండ్విచ్ పంపించారు. దీని అర్థం ఏంటంటే తన రూమ్లో ఉన్న ప్రేమ్ తన కోసం ఎవరు వచ్చారా చూద్దామని తలుపులు తెరిచి తిరిగి వస్తున్నప్పుడు చంపడానికి మంచి అవకాశాన్ని ఎన్నుకున్నారు. సార్, రూమ్ నెంబర్ 106లో ఆమె ఉంది కదా. చూడండి మేడం, ఈ మర్డర్ కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఎవరిని బయటికి వెళ్ళనివద్దని సిఐడి వాళ్ళు చెప్పారు. నాకు తెలుసు, నేను సిఐడి వాళ్ళు చెప్పినట్టు వినాలని అనుకున్నాను, కానీ ఏం చేయను, నా వీసా డేట్ అయిపోయింది. ఏంటి, మీ వీసా డేట్ అయిపోయిందా? అవును, నేను వెంటనే వెళ్ళిపోవాలి, లేదంటే నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేడం, పోలీసుల్ని మేం మేనేజ్ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ, నాకేమీ అర్థం కావట్లేదు. ప్రణీత్, మేడం గారికి అర్థం కాలేదట. ఇన్ని భాషలు వచ్చిన ఈవిడికి మనం చెప్పేది అర్థం కావట్లేదంటే జైలుకు పంపిస్తే అర్థం అవుతుందేమో. జైలా? సరే, నీకు అర్థం కావట్లేదు అనుకుంటా. ప్రణీత్, ఈవిడికి అర్థమయ్యేలా ఇంగ్లీష్లో చెప్పు. మేడం, నో వర్రీ, నో వీసా, నో జైల్. సారీ, జైలు వీసా, వీసా మీద జైల్. అదేంటి సార్, జైల్ బట్ నో వీసానా, వీసా బట్ నో జైలా? అరే 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 ప్రణీత్, పాపం ఎందుకు భయపెడుతున్నారు ఆమెని? ఆండ్రా, నువ్వేం భయపడకు. నువ్వు ఎక్కువ రోజులు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. అవునా? అవును, ఉరిశిక్ష పడేంత వరకే. అవును, నేను ప్రేమ్ని హత్య చేయించా. ఎందుకు? నీకు ప్రేమ్తో ఏంటి శత్రుత్వం? ప్రేమ్ సౌత్ ఆఫ్రికాలో నా హస్బెండ్ బిజినెస్ పార్ట్నర్. నా హస్బెండ్ చనిపోయిన తర్వాత నా వాటాను ప్రేమ్కు అమ్మేశాను. తర్వాత ప్రేమ్ ఇండియా వచ్చేశాడు. ఇంకా? కానీ ఇండియా వచ్చిన తర్వాత ప్రేమ్ నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. బ్లాక్మెయిల్ చేస్తుండేవాడా? బట్ వై? ఎందుకంటే అతనికి నిజం తెలిసిపోయింది.
నేనే నా భర్తను హత్య చేశానని. నువ్వు 2 హత్యలు చేశావు. ఇంతకీ మీ హస్బెండ్ ఎందుకు చంపావు చెప్పు. ఎందుకంటే నాకు వేరే ఆయనంటే చాలా ఇష్టం. అంటే లవ్ అన్నమాట. సార్, హత్యలు జరిగేది డబ్బు కోసమైనా అవ్వాలి, లేదంటే లవ్ కోసమైనా అవ్వాలి. లవ్. ఈ లవ్ చేసే వాళ్ళకి అసలు విషయం తెలీదు. ప్రేమంటే జీవించడమని, చావడమో చంపడమో కాదని. అరే సార్, మీకంతా తెలుసు సార్. నేను ఇండియాకి వచ్చి ఏ హోటల్లోనే దిగాను. ప్రేమ్ని చంపించాను. డబ్బుతో పాటు బుల్లెట్ కూడానా? వా మిస్ శాండ్రా, భలే అదృష్టవంతురాలు నువ్వు. సార్, అదేలా? 2 సార్లు జైలుకి వెళ్ళే అవకాశం దొరికింది కదా. ముందు ఇండియాలో, తర్వాత సౌత్ ఆఫ్రికాలో. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.